ఇప్పుడు మనం వైన్స్లోకి వెళ్తే 220 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మందు బార్లో తాగాలంటే 300 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి వైన్స్లోనే 100 రూపాయలకి మంచి బ్రాండ్ వచ్చింది అనుకోండి, అక్కడ తాగాలంటే తాగవచ్చు, లేదా ఇంటికి తెచ్చుకుని తాగుతాం. 200 మిగిలినట్టే మనకి క్వార్టర్ మీద. ఇప్పుడు నేను క్వార్టర్ తాగి కూడా 200 మిగిలిద్ది. అదే ఆప్ తాగి కూడా 400, ఫుల్ తాగేవాడికి 800 మిగిలిద్ది. అది ఇంట్లో ఉపయోగపడతారు. అతను ఏంటంటే ఇప్పుడు ఫుల్ తాగేవాడు ఫుల్ దాకా తాగలేడు. ఇప్పుడు వచ్చే మంచి మందు కాబట్టి ఒక ఆప్కే ఇది సరిపోయింది మనకి అనుకుని అతనే కంట్రోల్ అవుతాడు. అంటే మందు తీసేసి ఆ దరిద్రం వదిలేయాలండి ముందు. మనం సపోజ్ వాస్తవం నేను ఎక్కువ తాగను, నైంటే తాగుతాను, అది ఎప్పుడో ఒకసారి తాగుతాను. తాగే వాళ్ళని చూస్తే నాకు బాధ కలిగిద్ది. ఎందుకంటే దోపిడీ ఒక కోటకి 200, వైన్స్లోనే 100 రూపాయలు ఎక్కువ, బార్కి వెళ్తే ఇంక 80 రూపాయలు ఎక్కువ. ఆ బాధ తగ్గితే మటుకి చాలా కుటుంబాలు బాగుపడతాయండి. ఇప్పుడు 100 రూపాయలకి ఇస్తానని ఇస్తారు. అవును, కోటర్ 100 రూపాయలకి ఇస్తా అన్నారు. అదే కోటరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కోటర్ 150, 130 ఉందండి. వైన్స్కి వెళ్తే వచ్చేసి అది 200, అదే బార్కి వెళ్ళి తాగాలంటే. ఇది మనకి మామూలుగా 100 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలకు వచ్చేస్తుంది. సపోజ్ బార్కి వెళ్ళాలనుకుంటే 10-20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది బార్లో తాగితే. చంద్రబాబు నాయుడు గారు అలా ఉంచారు అంతకుముందు. ఇప్పుడు వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్లో 220 ఉంటే, అదే వైన్స్లో 220 ఉంటే బార్కి వెళ్ళి తాగాలని 300 కోటర్కి 80 రూపాయలు ఎక్స్ట్రా. చాలామంది భయపడి వైన్సుల దగ్గరే పెద్ద క్యూలు నుంచొని తీసుకుంటున్నారు, తాగుతున్నారు, చేస్తున్నారు. అది ఎంత తాగినా చాలా అనారోగ్యం బారిన పడుతున్నారండి. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువైపోయినాయి యూత్కి. ఏంటంటే తాగలేక ఈ గంజాయి లాంటి వాటికి బాగా బానిసలు అయిపోయారు. దీని గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ అలాంటి వాటికి కూడా బాగా కంట్రోల్ చేశారు. బాగానే రోజులు పరిపాలన అనేది లోకల్ రాక్షస పాలన మీద బాగానే ఉంది. దానికి ఇదేం లేదు, చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నారు. కూటమి పేరుతో ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి కూడా కాంట్రవర్సీ లేకుండా శుభ్రంగా చేస్తున్నారు. దాంతో ఏంటంటే ఈ మధ్య మనకి ఈ నెక్స్ట్ మంత్ ఇది మనకి తుఫాను ఇవన్నీ ఎవరు రావడం వల్ల కూడా యుద్ధ ప్రతిపాదన గురించి చాలా బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇవన్నీ పవన్ గారు ముందు 4 రోజులు రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు మరి మనకు. తర్వాత ఆయన కూడా ఎంట్రీ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు గారి పరిపాలన పూర్తిగా బాగానే చేస్తున్నారు. ఇచ్చిన హామీలు చేయాలంటే పట్టాలు ఎక్కాలి, రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది, ఎక్కడే ఉందో అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇక్కడ సెట్ చేసుకుంటే కానీ బయట పట్టాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దానితో అదృష్టం ఏంటంటే కూడా మనకు ఎన్డీఏ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు మంచి అనుకూలంగా ఉంది. చంద్రబాబు వాళ్ళతో కానీ వాళ్ళు వీళ్ళతో కానీ శుభ్రంగా ఉన్నారు. కాబట్టి మనకు అదృష్టం ఏంటంటే కావాల్సిన ఫండ్స్ కూడా వెంబడే ఇస్తారని చెప్పని ఆశిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవి ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడే చేయలేదు, ఇంకెప్పుడే చేస్తాడంటే అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆ ఇసుక బ్రాంతి మట్టి మసాలా మొత్తం ఆయనకే సరిపోయినాయి. అయ్యి బయట వాళ్ళకి ఎవరికి లేదు. అక్కడ కల్తీ ఒకటండి, మామూలు నెయ్యి 600 రూపాయలు అసలు లేదండి. 600 రూపాయలు ప్రతిగా ఎవరైనా సరే వ్యాపారం చేసుకుంటారు, నష్టానికి చేయరు ఎవరు. దాని మీద కోట్లు గడించాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు 600 రూపాయలు 300 రూపాయలు ఇస్తున్నారంటే అక్కడే తేలిపోతూ ఉంది. అక్కడ అసలు మనం విడిగా ఏం చెప్పవసరం. అక్కడ ఇప్పుడు 600 రూపాయలు 590 రూపాయలు 540 రూపాయలు అంటే ఆలోచిస్తాం. 600 రూపాయలు 300 రూపాయలు అని చెప్పంటే ఏముందండి అక్కడ. దాని మీద క్లియర్గా అసలు కొనుగోలులోనే క్లియర్ కనపడుతుంది. అది ఏం చెప్పాల్సిన కల్తీ అనేది మనం ఒకళ్ళు చెప్పవలసిన లెక్క. సరే వాళ్ళు అసలు ఏమి చేశారని అసలు నిజం అంటే ఏదైనా ఒకటి ఉంటే అయ్యా అది అబద్ధం చెప్పారని చెప్పి అనుకుంటాం. అక్కడ నిజమైన మాటలు ఎక్కడే లేవు కదా. అక్కడ చెప్పేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు వాళ్ళు. నెయ్యి విషయంలో మాత్రం క్లియర్గా అర్థం సార్. ఇప్పుడు వ్యాపారస్తుడు రూపాయి వస్తూ రూపాయి పాలు అమ్ముతాడు, లేదా రూపాయి అమ్ముతాడు సేవ చేయాలనుకునేవాడు. రూపాయి వస్తే 10 రూపాయకి అమ్మడు కదా. 10 రూపాయలు నువ్వు కొనేదానిలో నాశనం దానికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు ఒకళ్ళు చెప్పవసరంలా, అది క్లియర్ కట్. అది ఎటకారంగా మాట్లాడామంటే వాళ్ళకి ఏం దొరకలేదు సార్. వాళ్ళకి ప్రభుత్వం మీద ఏదో మచ్చవేయాలంటే ఏం దొరకలేదు. వాళ్ళకి ఏదో ఉన్నది కలబోలి మాటలు చెప్పి చేయాలి అక్కడ వాళ్ళు. ఒక మాట సార్, ఏదైనా సరే రూపాయి వస్తే రూపాయి పాల రూపాయలు అమ్మితేనే మంచి వస్తువు వస్తుంది. కానీ రూపాయి వస్తే 10 రూపాయకి ఇస్తా అని చెప్పి సబ్సిడీ ఆహారం కాదు ఇది. తాగుడు ఎవరు మద్యపాన ఆహారం అనేది దాని సబ్సిడీ ఉంటుంది. అక్కడ మంచి మద్యం అనేది ఖరీదు రేటుకి ఇస్తాడు, పాలు లాభం వేసుకుంటాడు సార్ ఎవరైనా వ్యాపారస్తులు అనేవాడు. అక్కడ హాఫ్ రేట్కి ఇస్తాము అని చెప్పి బూటకం మాటలు ఎవరు చెప్పినారు. అదైతే మాత్రం క్వాలిటీ ఇచ్చినా క్వాలిటీ రేట్ ఇవ్వాలి. క్వాలిటీ ఇస్తానండి నా పావులాకి ఇస్తాను రూపాయి వస్తుంది చెప్పంటే ఎవరు నమ్ముతారు అన్న? మా వ్యక్తిగత విషయాలు కామన్ పర్సన్గా చెప్తున్నానన్న. ఈరోజు హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భక్తులు ఉన్నారన్న. అక్కడ ప్రసాదాన్ని దేవుడు నైవేద్యంగా భావించే దాంట్లో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, వైసీపీ ప్రభుత్వం అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అక్కడ చేస్తూ ప్రతి దాంట్లోనూ అన్ని మతస్థులను చేర్చు పూర్తి కల్తీ ఇది చేశారన్న. ఈరోజు ప్రసాదం పవిత్రంగా ప్రసాదంలో కూడా తనకు నచ్చినటువంటి కంపెనీలకు అక్కడ మాంసం అయితేనేమి, కొవ్వు అయితేనేమి, నెయ్యి అన్నిట్లోనూ కల్తీ చేస్తూ, ఎందుకంటే
ఇతను అసలే హిందువే కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందువు కాదు కాబట్టి, ఇతర మతస్థుడు కాబట్టి ప్రతిదీ కలపచ్చు. ఇక్కడ దేవుణ్ణి కూడా అమ్మేసే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయన్న. మేమంతా కామన్ పర్సన్గా మేము చూసామన్న ప్రజలము. ఈరోజు ప్రభుత్వం మారింది, వాళ్ళు చట్టమైన చర్యలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నామన్న. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అనేక మంది వివిధ బ్రాండ్లు, జే బ్రాండ్లు అంటాడు, రాయల్ ఎన్ఫీల్డ్ అంటాడు, అనేక కంపెనీలు తీసుకొచ్చాడన్న. కల్తీ మద్యం తాగి అనేక మంది సామాన్య ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కల్తీ మంది తాగి తొందరగా చనిపోయారన్న అనేక మంది. ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ధరలు తగ్గించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ బ్రాండ్లు పూర్తిగా రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యాన్ని ఇస్తూ తక్కువ ధరలకు ఇస్తున్నారన్న, పూర్తిగా రద్దు చేస్తారు. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ ఆల్రెడీ వివిధ రాష్ట్రాల్లో సర్వే చేశారన్న. అన్ని రాష్ట్రాలను తీసుకొని ఈ సర్వేని పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తక్కువ ధరతో ఎక్కువ క్వాలిటీ ఉండే విధంగా, ఎక్కడ కూడా మనిషికి ఆటంకం కలిగించే విధంగా, ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కాకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్న.